సాధారణంగా ఈ కాంప్రహెన్షన్ ఎక్సర్సైజెస్ లో ఒక ప్యాసేజ్ ఇస్తాడండి. ఇలాగా ఒక పేజీ ఉంటుంది. ఇది ఇంగ్లీష్ ఏమి సులభంగా ఉండదండి, కొంచెం టఫ్ లాంగ్వేజ్ ఉంటుంది. అండ్ కింద ఏమో సాధారణంగా 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఇట్లా ఈ 5 క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, మనం మామూలుగా ఈ కాంప్రహెన్షన్ అనేది చిన్నప్పుడు హై స్కూల్ పేపర్స్ లో చేస్తాము, ఇంగ్లీష్ పేపర్లో. అలా ఉండదు. ఆన్సర్ ఏది డైరెక్ట్ గా ఉండదండి, ఇండైరెక్ట్ గా ఉంటాయి. ఎందుకంటే మనకి ఇక్కడ తెలియాల్సింది అర్థం కావాలి, అనాలిసిస్ తెలియాలి, కాంప్రహెన్షన్ తెలియాలి. సో అవి తెలిసేలా ఉంటాయి తప్ప స్ట్రెయిట్ గా ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ కి ఆన్సర్ అక్కడ కనపడుతూ ఉండదు. అందుకని మనం దీన్ని చూసుకోవాలి. ఇక్కడ కూడా 5 క్వశ్చన్స్ కనుక మీకు డేటా ఇంటర్ప్రిటేషన్ లాగానే ఇది కూడా 5 క్వశ్చన్స్ అంటే మనకి ఒక 6-7 minutes జెన్యున్ టైం ఉంటుంది మామూలుగా. ఏది గంట పేపర్ కి 50 క్వశ్చన్స్, 50 క్వశ్చన్స్ 60 minutes కింద మనకి దాని జెన్యున్ టైం 7 minutes ఉంటుంది మనకి. దీనికి దానికి డేటా ఇంటర్ప్రిటేషన్ కానీ దీనికి కానీ. అయితే మనం ఆ 7 minutes బదులు ఇంకో 3 minutes తీసుకున్నా పర్వాలేదు, వేరే చోట్ల మిగులుతుంది, డెఫినెట్ గా మిగులుతుంది. 10 minutes వీ కెన్ హ్యావ్ దిస్. ఈ 10 minutes లో ఇది ఎట్లా చేయాలి అనేది మనం ఇందులో ఏం చేయాలంటే, మనకి కాంప్రహెన్షన్ లో ప్రొసీడ్ అవ్వాలంటేనండి, పైన ఇప్పుడు మీకు చూపించాను కదా, పైన ప్యాసేజ్ ఇస్తాడు, కింద క్వశ్చన్స్ ఇస్తాడు. ఇక్కడ మీరు చూడండి, ముందు క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడు అనేది ఒకసారి జస్ట్ అట్లా స్కిమ్ చేసి పడేయాలి దాన్ని. ఇది ఆప్షనల్ స్ట్రాటజీ అని చెప్పాను నేను. ఎందుకు ఆప్షనల్ స్ట్రాటజీ అన్నానంటే, మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క కంఫర్ట్ ఉంటుంది. దట్స్ ఏ పర్సనల్ కంఫర్ట్. మీకు ఎట్లా అనిపిస్తే అట్లా, అట్లా అంటే అది టోటల్ గా సబ్జెక్టివ్ గా కాకుండా మీ ప్యాసేజ్ని బట్టి కూడా ఉంటుంది. అక్కడ ఉండే ప్యాసేజ్ కష్టంగా ఉందా, క్వశ్చన్స్ కష్టంగా ఉన్నాయా, దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఒక్క చిన్నసారి అలా కర్సరీ లుక్ ఇచ్చేగానే అది అర్థమైపోతుంది మనకు ముందే చదవాలి అని. అప్పుడు మీరు ముందు అసలు ఒక ఐడియా వస్తే వాడు ఏమి ఇచ్చాడు అనేది ఐడియా వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు డిసైడ్, ముందు ప్యాసేజ్ చదువుకుంటారా లేదు ముందు క్వశ్చన్స్ చూసి ప్యాసేజ్కి వెళ్తారా. రెండిట్లోనూ ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ప్యాసేజ్ ముందు చదివితే ప్యాసేజ్ మనకి గ్రిప్లోకి ఒక ఐడియా వస్తుంది ఏముంది అనేది. తర్వాత క్వశ్చన్స్ చూస్తే మనకి ఎక్కడ దీనికి రెలవెంట్ రెఫరెన్స్ ఉన్నది అనేది తెలుసు, టక్కన అక్కడికి వెళ్ళి చూసి ఆన్సర్ రాయొచ్చు. సో ముందు ప్యాసేజ్ చదివి తర్వాత ఆన్సర్ క్వశ్చన్స్ చూస్తే అది. లేదు ముందు క్వశ్చన్స్ చూస్తే అసలు ఏం క్వశ్చన్స్ అడిగాడు, టాపిక్స్ మనకి ఏం తెలియనివి ఉంటాయండి ప్యాసేజెస్ లో. టాపిక్ దాన్ని చూడగానే తెలిసిపోతుంది. సో ఏమి క్వశ్చన్స్ ఉన్నాయి అనేది మనం చదివితే ఆ క్వశ్చన్స్ మనకి ధ్యాసలో ఉంటాయి కనుక ప్యాసేజ్ చదివేటప్పుడు మన దృష్టి ఆ రెలవెంట్ ఆన్సర్స్ ఉన్న సెంటెన్స్ల మీదకి ఫోకస్ అయిపోతుంది. అలా అడ్వాంటేజ్ వస్తుంది. ఇది మీకు పర్సనల్ గా ఏది కంఫర్ట్ అయితే అది చెయ్యొచ్చు. లేదు బేస్డ్ ఆన్ ది ప్యాసేజ్ అండ్ క్వశ్చన్స్ గివెన్ ఏది ఎలా చదివితే మంచిదని మీకు అనిపిస్తే అప్పటికప్పుడు అది చూసుకొని చేసుకోవాలి మీరు. అట్లా చెయ్యొచ్చు మీరు. సో జనరల్ గా మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ ఒక్కసారి ఎప్పుడు క్వశ్చన్స్ చూడడం అంటే మనకి ఈజీ. అంటే క్వశ్చన్స్ ఒకసారి చూసేస్తే ఒక ఐడియా ఉంటుంది కనుక ఏం అడుగుతున్నాడు అనేది ఐడియా ఉంటే ప్యాసేజ్ లో ఏముంది అనేది మనకి గబుక్కుని మనకి ఫోకస్ బాగా ఉంటుంది పాయింట్స్ మీద. తర్వాత అందుకని ఇక్కడ రాసి చూడండి, బిఫోర్ రీడింగ్ ది ప్యాసేజ్ స్కిమ్ ది క్వశ్చన్స్ క్విక్లీ. ఇక్కడ చెప్తున్నాను చూడండి, క్వశ్చన్స్ మాత్రమే చూడమంటున్నాను. ప్రతిసారి ఏం చేస్తాడు, క్వశ్చన్ ఇచ్చి కింద 4 ఆప్షన్స్ ఇస్తాడు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కదా. ఆప్షన్స్ చదవకూడదు. ఫస్ట్ రీడ్ ఆఫ్ ది ప్యాసేజ్ లో క్వశ్చన్స్ మాత్రమే చూడండి. దాని అడ్వాంటేజ్ ఏమిటంటే మీరు ప్యాసేజ్ చదివినప్పుడు ఒక ఫోకస్ కోసం అనమాట. అది అసలు ఆప్షన్స్ జోలికి వెళ్ళకూడదు అనమాట. ఓన్లీ క్వశ్చన్స్ మాత్రం. 5 క్వశ్చన్స్ ఎంతసేపు పడుతుందంటే 5 10 సెకండ్లు 15 seconds లో 5 క్వశ్చన్స్ మీరు స్కిమ్మింగ్ అంటారు. దర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్. ఇది ఒకటి మనకి తమాషా ఏంటంటే, స్కిమ్మింగ్ అంటే అందులో ఉన్న సారాన్ని లాగేయడం, స్కిమ్డ్ మిల్క్ అంటాం కదా, పాలలో మేగడ లాగేసినట్టు ప్యాసేజ్ లో సారాన్ని లాగేయాలన్నమాట. అది అంటే స్కిమ్ ది క్వశ్చన్స్ ఎప్పుడైతే మీకు ఐడియా ఉన్నాయో ప్యాసేజ్ చదివినప్పుడు దాని సారం మీకు ఎక్కేస్తుంది అనమాట. మనం వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ ది ఎసెన్స్ ఆఫ్ దట్ ప్యాసేజ్ ఫర్ ది టు ఆన్సర్ ది క్వశ్చన్స్. అది ఒకటి వచ్చేస్తుంది మనకి. తర్వాత మీకు క్వశ్చన్స్ ముందు చూసినందువల్ల ఒకసారి ప్యాసేజ్ చదివేటప్పుడు ఏమవుతుందంటే, ఆ క్వశ్చన్స్ కి సంబంధించి మీకు చెప్పాను, యూ డోంట్ ఫైండ్ స్ట్రైట్ ఆన్సర్స్ టు ది క్వశ్చన్స్ ఇన్ ది ప్యాసేజ్. ఎప్పుడు అలా ఉండదు. అందుకని మీకు ఏమవుతుందంటే, మీకు ఇందులో కొన్ని మనం ఏం ఫాలో అవుతామంటే కీవర్డ్స్.
ఈ మొత్తం ఎగ్జామినేషన్ కంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్నింటికీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి, కీవర్డ్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ కీవర్డ్స్ ని బట్టి మనం ఆన్సర్ తక్కువ ఐడెంటిఫై చేసేయచ్చు. అది ప్రాక్టీస్ మీద వస్తుంది, అది ప్రాక్టీస్ చేసుకోవాలి. సో మీరు క్వశ్చన్స్ ఐడియాలో ఉంటే ప్యాసేజ్ చదివినప్పుడు కీవర్డ్స్ మీకు నోట్ అయిపోతాయి, మీకు మీ థాట్స్ లోకి ఎక్కిపోతాయి అన్నమాట. అది ఇది ఇంపార్టెంట్. ఇది దీని తర్వాత మనం దీన్ని స్కిమ్మింగ్ అంటాం. మొత్తం అలా చూసి ఐడియా ఫామ్ చేసుకోవాలి. స్కానింగ్ అంటే ఏంటంటే ఒక్కసారి క్వశ్చన్స్ ఒక లుక్ వేసిన తర్వాత, స్కిమ్మింగ్ అంటే ఒక లుక్ వేసిన తర్వాత ప్యాసేజ్ చదివిన తర్వాత అప్పుడు ఆన్సర్ కి డీటెయిల్డ్ ఆన్సర్, క్వశ్చన్ డీటెయిల్డ్ ఆన్సర్ కావాలన్నప్పుడు దాన్ని వి కాల్ ఇట్ స్కానింగ్. అంటే ఎక్కడ డీటెయిల్ ఎక్కడ ఉంది దానికి మనం కరెక్ట్ గా ఆ గ్రాస్ప్ చేసి ఎసెన్స్ ని ఆన్సర్ ఇవ్వడానికి ఎక్కడుంది అనేది అక్కడ మనం చూడాలి అన్నమాట. దిస్ ఇస్ వాట్ వి రెఫరెన్స్ స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్. రకరకాల స్ట్రాటజీలు పేర్లు చెప్తూ ఉంటారు, ఇది ఒక పద్ధతి. అంచేత ఇది ఇట్లా చేసుకోవచ్చు అనమాట. ఇందులో మనం చేయాల్సింది ఏంటంటే ఫోకస్ అండ్ అండర్స్టాండింగ్ ది ఓవరాల్ మీనింగ్, టోన్ అండ్ ఫ్లో ఆఫ్ ఐడియాస్. ఎప్పుడు కూడా ప్యాసేజెస్ లో ఏముంటాయండి, మనకి టైప్స్ ఆఫ్ ప్యాసేజెస్ ఏముంటాయి. మనకి లిటరేచర్ మీద ఉందనుకోండి, లిటరేచర్, ఆర్ట్ అండ్ లిటరేచర్, వీటి మీద ఉందనుకోండి, అది ఓన్లీ ఇన్ఫర్మేటివ్ గానే ఉంటుంది, అప్రిషియేటివ్ గా ఉంటుంది, కొంత అంతవరకే ఉంటుంది. అది లేదు కొన్ని ఎథికల్ వాల్యూస్ నేర్పించేలాగంటే మెసేజ్ కంటైనింగ్ గా కొన్ని ప్యాసేజీలు ఉంటాయి. కొన్ని ప్యాసేజీలు పొలిటికల్ ఇష్యూస్ అండ్ ది డెవలప్మెంటల్ ఇష్యూస్, లేదా మనం సస్టైనబుల్ గవర్నమెంట్ గోల్స్ ఇవి అని చెప్తాం కదా, ఈ అంటే వరల్డ్ ప్రోగ్రెసివ్ ఐడియాస్ అన్ని ఉండేలాంటి ప్యాసేజెస్ కొన్ని ఉంటాయి. ఇందులో సజెషన్స్ ఉంటాయి, సజెస్టివ్ గా ఉంటాయి, ఎనలిటికల్ గా ఉంటాయి. అంటే వాడు ఎలా ఉంటే గ్రోత్ బాగుంటుంది, వరల్డ్ గ్రోత్, ఇంటర్నేషనల్ గ్రోత్ బాగుంటుంది, నేషనల్స్ ప్రాస్పర్ అవుతాయి, దీనికి ఎనలిటికల్ గా ఏముంటాయి అనేది ఉంటుంది. అది అది గ్రోత్ కావచ్చు, లేదా ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో అలా ఉండొచ్చు, లేకపోతే బిజినెస్ ఫీల్డ్ లో అలా ఉండొచ్చు, లేదు సర్వీస్ సెక్టర్ లో అలా ఉండొచ్చు. ఇటువంటి చోట హౌ టు ఆఫర్ ది బెస్ట్ సర్వీసెస్ అనే దానికి ఒక అనలిటికల్ గా ఉండే ప్యాసేజెస్ ఉంటాయి. ఇంకొక రకం ప్యాసేజీలు ఉంటాయి, ఇవి ఏంటంటే సార్కాస్టిక్ అండ్ క్రిటిసైజింగ్ ప్యాసేజెస్ అన్నమాట. ఇక్కడ క్రిటిసైజ్ చేస్తూ ఉంటాయి. అది చాలా జాగ్రత్తగా ఉండాలంటే మనం వ్యంగ్యం ఉంది కదా, మనకి వ్యంగ్యార్థాలు ఉన్నాయా మనకి, మనం చదువుకుంటాం కదా. అందుకని ధ్వని అది అది వాడు రాసింది, వాడు సార్కాస్టిక్ గా రాశాడా లేదు ఇన్ హిస్ ట్రూ స్పిరిట్ రాశాడా, అది జాగ్రత్తగా అసెస్ చేసుకోవాలి. దాన్ని బట్టి ఆన్సర్ మారిపోతుంది. మీరు అక్కడ ధ్వనిని గమనించుకొని ఆన్సర్స్ ని పెట్టాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే అక్కడ కనపడేది కరెక్ట్ ఆన్సర్ అవ్వదు, అది అందులో దే విల్ బి సార్కాజం ఇన్ దట్. అవి అబ్జర్వ్ చేసుకుని అటువంటి ప్యాసేజీలు కొన్ని ఉంటాయి. సో అసలు మనకి ఇచ్చినటువంటి ఓవరాల్ గా ప్యాసేజ్ ఎందుకోసం ఇచ్చాడు, ఇందులో వాట్ ఈస్ ఇట్ హీ మీన్స్, వాట్ ఈస్ ఇట్ వాంట్స్ టు కన్వే, ఆర్ వాంట్స్ టు క్రిటిసైజ్, ఆర్ వాంట్స్ టు గివ్ యూ ఫర్నిష్ యూ సమ్ ఇన్ఫర్మేషన్, ఆర్ వాంట్స్ టు కన్వే సమ్ మెసేజెస్ టు యూ ఆన్ ఎథిక్స్ ఆర్ వాట్ ఎవర్ గ్రౌండ్స్ ఆర్ డెవలప్మెంటల్ గ్రౌండ్స్. అదొకటి మనం చూసుకోవాలి. అంటే ఒక ఫస్ట్ రీడ్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ ఓవరాల్ గా పెట్టుకోవాలన్నమాట. డీటెయిల్డ్ గా చదవం మొట్టమొదటి 2 సార్లు చదవాల్సి వస్తుంది ఖచ్చితంగా ప్యాసేజ్. తర్వాత ఐడెంటిఫై ది మెయిన్ ఐడియా, సపోర్టింగ్ డీటెయిల్స్, ఎగ్జాంపుల్స్ అండ్ కన్క్లూషన్స్. ఒక్కొక్కసారి మీకు ఏమవుతుందంటే వాడి సెంట్రల్ ఐడియా ఇచ్చినప్పుడు ప్యాసేజ్ లో ఐడియా చాలా అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ ఉంటుంది, మీకు దొరక్కపోవచ్చు. వాడి ఐడియా ఏమిటి అనేది మీకు కాన్సెప్చువల్ గా దొరక్కపోవచ్చు. అప్పుడు కేర్ఫుల్ గా చూస్తేనండి కింద కొన్ని సైటేషన్స్ ఇస్తాడు వాడు, సిచ్యువేషన్స్, సైటేషన్స్, ఎగ్జాంపుల్స్. వాటిని బట్టి we can grasp what his actual idea is, though it is not clear from the idea abstracted by him. By looking at the following examples, you can understand his abstract idea. అది ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి మనం. తర్వాత మనం ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ చదువుకున్నప్పుడు ఇంపార్టెంట్ అనుకున్నవి మీరు అండర్లైన్ చేసుకోవచ్చు, అయితే బుర్రలో గుర్తుపెట్టుకోవచ్చు. అంటే క్వశ్చన్ చూడగానే మళ్ళీ పారా చదవక్కర్లేకుండా స్ట్రైట్ అవే ఆ రెలవెంట్ రెఫరెన్స్కి వెళ్ళిపోయేలాగా, ఆ రెఫరెన్స్ సెంటెన్స్కి వెళ్ళిపోయేలాగా గుర్తు పెట్టుకోవాలి. ఆ ప్యాసేజ్ స్ట్రక్చర్ లో ఏది ఎక్కడ ఉంది అనేది అదొకటి చూసుకోవాలి. తర్వాత ఇది మీకు ఇప్పుడు నేను చెప్పాను, ఆ టైప్ ఆఫ్ ప్యాసేజ్ అంటే ఫ్యాక్చువల్ అంటే ఓన్లీ డేటా ఉంటుంది, ఈవెంట్స్ ఉంటాయి, ఫ్యాక్ట్స్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు అన్ని హిస్టరీ మీద కానీ లేకపోతే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ మీద కానీ సైన్స్ మీద కానీ ఏమైనా ఇస్తే ఫ్యాక్చువల్ పారాగ్రాఫ్స్ ఉంటాయి. ఇంకొకటి ఎనలిటికల్ అంటే మీకు చెప్పాను, డెవలప్మెంటల్ కానీ లేకపోతే
సమాజానికి చెడు చేసే ప్రాబ్లమ్స్ కానీ, ఇప్పుడు సైబర్ నేరాల మీద ఒక పారాగ్రాఫ్ రాయొచ్చిన వాడు అందులో ఏం చేసినాడు ఎనాలిసిస్ రాస్తాడనమాట. అక్కడ ఆర్గ్యుమెంట్ బేస్డ్ ఎలా తప్పించుకోవాలి, ఎలా కేర్ఫుల్ గా ఉండాలి, ఎట్లా మోసపోగలుగుతాము, ఫ్రాడ్ లోకి చూడాలంటే అటువంటి ప్యాసేజ్, ఇటువంటివన్నీ అనలిటికల్ గా ఉంటాయి. ఆ అనాలిసిస్ ని పట్టుకొని క్వశ్చన్ ఆన్సర్స్ చేయాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే పర్సువేజ్, అంటే ఇవి ఎథికల్ గ్రౌండ్స్ లో కానీ వేరే వేరే విధాలుగా కానీ మెసేజ్ కన్వేయింగ్ గా ఉన్నప్పుడు ఇందులో ఇది కరెక్ట్ ఇది రాంగు అనేమి ఉండదు మనకి. ఇది కరెక్ట్ ఇది రాంగు అనేలాగా ఆన్సర్ ఉండదు. అది దే ఆర్ పర్సువేజివ్. ఈ సజెస్టింగ్ యూ సంథింగ్, థింక్ ఫర్ యువర్ సెల్ఫ్ విచ్ ఈస్ బెటర్ అండ్ ఫాలో అకార్డింగ్లీ అన్నట్టుగా ఒక 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 వ్యూ పాయింట్ తీసుకొని మీకు అండర్స్టాండ్ చేసి మిమ్మల్ని పర్స్యూ చేసి ఫాలో యువర్ ఐడియాస్ అన్నట్టుగా ఉంటుంది. ఇది మళ్ళీ వాడి క్వశ్చన్స్ ఇస్తాడు అందులో. దీనికి ఏమో ఆన్సర్ రాస్తారు మీరు, అవి పర్సువేజివ్ గానే ఉంటాయి కానీ మీకు పాజిటివ్ ఆన్సర్ అనేది ఉండదు. అప్పుడు దీనికి సిస్టమ్ ఏమిటంటే వాడు ఆప్షన్స్ ఇచ్చాడు కదా, 4 ఆప్షన్స్ ఇస్తాడు కదా క్వశ్చన్ కింద, అప్పుడు ఆప్షన్స్ చూడాలి మీరు. అటువంటి క్వశ్చన్స్ వచ్చినాయి, ఇటువంటి టాపిక్ వచ్చినప్పుడు ఆన్సర్స్ చూసుకొని ఈ ఆన్సర్స్ లో ఏం చేయాలంటే వాడు మీకు సజెస్ట్ చేసిన వాటిల్లో ఈ ఇచ్చిన 4 ఆప్షన్స్ మోస్ట్ అబ్సర్డ్ ఏమిటి ముందది కొట్టేసేయండి, దానికి ఇంటూ పెట్టేయండి. దీన్ని మనం రిడక్షన్ అండ్ అబ్సర్డమ్ సిస్టమ్ అని అంటాం అన్నమాట. దీన్ని ఈ సిస్టమ్ లో మనకి మోస్ట్ అబ్సర్డ్ అనేవి కొట్టేసేయండి. అలాగా పనికిమాలలో కొట్టేస్తూ పోతే యూ విల్ కమ్ టు ది ఫైనల్ పాయింట్. ఇప్పుడు మనకి మన స్పిరిచువల్ స్టడీస్ లో కూడా దేవుడు అంటే ఏమిటి అని అంటే దేవుడు ఇదే అంటే ఇది కాదు ఇది కాదు ఇది కాదు నేతి 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 అని చెప్తాం కదా, ఆ సిస్టమ్ వస్తుంది అనమాట ఇక్కడ. ఎందుకంటే వాడు ఇచ్చిన ప్యాసేజ్ లో అది ఒక లాజికల్ గా పర్సువేజివ్ గా ఉంటుందే తప్ప మీకు దేర్ ఇస్ నథింగ్ లైక్ రాంగ్ ఆర్ రైట్, విచ్ ఈస్ ప్రాపర్ ఇంప్రాపర్ అప్రాప్రియేట్ నాట్ సో అప్రాప్రియేట్ ఆర్ ఇన్అప్రాప్రియేట్, ఇది మనం అనలైజ్ చేసుకోగలగాలి దీన్ని. ఇంకొకటి నేరేటివ్, అంటే ఒక స్టోరీ లాగా చెప్తాడు, స్టోరీలో నుంచి క్వశ్చన్ ఆన్సర్స్ ఇస్తాడు. సో ఈ రకాల్లో ప్యాసేజీలు జనరల్ గా ఇట్లా ఉంటాయి అనమాట. ఇందులో ఒకదానికి ఒకటి ఎలిమినేషన్ మెథడ్ ఇప్పుడు నేను చెప్పింది ఇదేనమాట. ఏమిటంటే ఒక పూర్తిగా అబ్సర్డ్ ఆన్సర్ అన్నది ఆప్షన్స్ లో ఇచ్చిన 4 మల్టిపుల్ చాయిసెస్ లో పూర్తిగా అబ్సర్డ్ అనేది మనకు ఖచ్చితంగా రాంగ్ అని తెలిసేవి. అవి మనం వదిలిపెట్టుకుంటూ పోతే కొట్టేసుకుంటూ పోతే మనం 4 గంటల్లో 50-50కే వస్తాము. అప్పుడు మనం యూ హ్యావ్ టు యూజ్ యువర్ అనలిటికల్ పవర్ అండ్ టిక్ మార్క్ ది విచ్. ఇక్కడ ఇంకొకటి ఏమిటంటే మీరు సపోజ్ ఇక్కడ డెఫినెట్ గా 4 గంటల్లో 2 పోతాయి, అంతవరకు ఏమి ఇబ్బంది ఏం లేదు. 2 మిగిలిపోతాయి, 2 క్లోజ్ గా ఉంటాయి, డెఫినెట్ గా అలాగే ఉంటాయి. ఆ రెండింటి దగ్గర మనం వి గెట్ స్టక్ విత్ దోస్ 2. ఏది అయ్యి ఉంటుంది, 2 రైట్ లాగే కనిపిస్తూ ఉంటాయి. ఇది అందామంటే ఇది మోర్ అప్రోప్రియేట్ అనిపిస్తూ ఉంటుంది. ఇట్లాంటప్పుడు ఏం చేయాలి అని అంటే దాని మీద ఎక్కువ హార్పింగ్ చేయకుండా మీరు ప్యాసేజ్ చదవగానే మీకు ఫస్ట్ ఇంప్రెషన్ ఏమొస్తుందో మీరు లాజికల్ గా ఏది ప్రాపర్ అనిపిస్తుందో దాని ప్రకారం వెళ్ళిపోండి అంతే. దాని గురించి ఏం కాదు, పెద్ద బాధపడక్కర్లేదు. అది 99% రైట్ అవుతుంది, లేకపోతే ఒకటి తప్పు అవుతుంది, పోతే పోనివ్వండి. ఇక్కడ మనం ఎంత బాగా ఆన్సర్ చేస్తాము అనే కానీ అన్ని రైట్ అవుతాయి రైట్ అవ్వాలి అనే కాదు కదా, మనం బాగా ఆన్సర్ చేయాలి. ఓకే, డోంట్ బాదర్ వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి రైట్ ఆర్ రాంగ్. అసలు ఆ టెన్షనే ఉండకూడదు మనకి. మన థింకింగ్ ప్రాసెస్ సరిగ్గా వెళుతుందా, మన అనాలిసిస్ బాగుందా, మనం లాజికల్ గా ఆలోచిస్తున్నామా అనే దాన్ని బట్టి అటువంటి చోట ఎక్కడ హ్యాంగప్ అయిపోకుండా కొంచెం క్విక్ గా మనకు హౌ అవర్ లాజిక్ అవర్ పర్సనల్ లాజిక్ హింట్స్ దాని ప్రకారం అక్కడ ఆన్సర్ ని మనం పెట్టేసుకుంటూ ఉండాలి. ఇంతేనండి కొన్ని సింపుల్ థింగ్స్. తర్వాత ఇంకొకటి, ఇప్పుడు ఏదో ఒక కంప్యూటర్స్ గురించో ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించో ప్యాసేజ్ ఇచ్చాడు అనుకోండి, వాడు ఇచ్చిన సబ్జెక్ట్ ఎటువంటిది ఉంటుందంటే ఆ సబ్జెక్ట్ మీద మనకు చాలా నాలెడ్జ్ ఉందనుకోండి, వాడు ఇచ్చిన దానికంటే మనకి చాలా తెలిసింది. అయితే వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ వాడి క్వశ్చన్ ఆన్సర్స్, మీరు వాడి క్వశ్చన్స్ ఆన్సర్స్ రాసేటప్పుడు వాట్ హీ హాజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది ప్యాసేజ్, అక్కడ ఉన్న దానిలో ఉన్నది బేస్ అయ్యే మీరు ఆన్సర్ రాయాలి. కానీ మీ సొంత తెలివితేటలు మనం పెట్టకూడదు కదా, మన సొంత తెలివితేటలు వాడికి అక్కర్లేదు. వాడికి వాట్ ఆల్ హీ వాంట్స్ టు చెక్ ఫ్రమ్ యూ ఈజ్ యువర్ ఎబిలిటీ టు కాంప్రహెండ్ వాట్ ఈస్ గివెన్ and gather the ideas what are contained in that particular passage. This is what after all is called comprehension కదా. సో వాడికి ఆ కాంప్రహెన్షన్ కావాలి కానీ మీ నాలెడ్జ్ కాదు ఇక్కడ వాడు టెస్ట్ చేసేది. అంచేత ఒక్కొక్కసారి వాడి ప్యాసేజ్ లో వాడు మనకు ఆన్సర్ గా కనపడేది మీకు ఇంప్రాపర్ గా అనిపించినా బై యువర్ ఓన్ ఇంటెలిజెన్స్ అండ్ యువర్ ఎక్స్పీరియన్స్ అసలు నెవర్ రెఫర్ టు దట్. ప్యాసేజ్ మీదనే మీరు ఆధారపడి
అక్కడ ఏముందో అదే మీరు చెప్పాలి తప్ప మీరు సొంత థాట్స్ ఏవి పెట్టడానికి వీల్లేదు. యూ హ్యావ్ టు టోటల్లీ గో అకార్డింగ్ టు ది కంటెంట్ ఆఫ్ దట్ గివెన్ పారాగ్రాఫ్ ప్యాసేజ్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. సరే, ఇంక టైం మేనేజ్మెంట్ వచ్చినప్పుడు యూ హ్యావ్ 50 questions 60 minutes అంటే అప్రాక్సిమేట్లీ ఒక 1.4 minutes అంటే మీకు 6, 7, 8 minutes టైం ఉంటుంది. ఓ 10 minutes వేసుకోండి, పర్వాలేదు. అలా వేసుకుని చేయొచ్చు అనమాట ఇక్కడ. కానీ దిస్ రిక్వైర్స్ ప్రాక్టీస్ విత్ ప్రీవియస్ పేపర్స్. కనీసం మీరు ఒక 10-15 ప్యాసేజీలు చేసుకుంటే అందులో కూడా వెరైటీ పిక్ చేసుకోండి. మీరు ఆ పేపర్ 1 గైడ్ ఒకటి కొనుక్కొని ఉంటారు కదా, అందులో ఉంటాయి మీకు ఆ టాపిక్ వెనకాల, యూనిట్ 3 అన్నదాని వెనకాల మీకు ఎక్సర్సైజెస్ ఇస్తాడు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాపిక్స్ తీసుకొని ఒక 10 ప్యాసేజీలు చేసేసారంటే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. 10 కూడా అక్కల 7-8 అయినా కొంచెం జాగ్రత్తగా అనలిటికల్ గా చూసుకుని చేసేస్తే సరిపోతుంది అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే మీకు చూసినందువల్ల ఏ విధంగా ప్యాటర్న్ ఎలా ఉంటుంది, జనరల్ గా ప్యాటర్న్స్ మారవు కదండి, ఒకలాగే ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నాక కొన్ని మోడల్స్ ఏదైనా కంటెంట్ ఉండొచ్చు అనేది అవే ఉంటాయి. తర్వాత మీరు ఇటువంటివి చేయగా ఏమవుతుందంటే 10 ప్యాసేజీలు చేసేటప్పటికి మీకు కాంప్రహెన్షన్ కెపాసిటీ పెరుగుతుంది. తక్కువని ఏది రెలవెంటో ఏది నాట్ రెలవెంటో విత్ రెఫరెన్స్ టు ది క్వశ్చన్ స్ట్రేట్ వే వేర్ కెన్ వి గో, వేర్ కెన్ వి ఫోకస్ అండ్ గెట్ ది ఆన్సర్. ఇటువంటివన్నీ ఫాస్ట్ గా చేయడం అలవాటు అవుతుంది. ఇట్ ఇంప్రూవ్స్ యువర్ స్పీడ్. అదనమాట. తర్వాత జనరల్ గా యూజీసీ నెట్ ప్యాసేజెస్ లో ఏ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఎలా ఉంటుంది, ఈజీగా ఉండవు, అలాగని మనని చేసి చెండాడేసేలా కూడా ఉండవు. మిడిల్ టఫ్నెస్ ఉంటుంది అనుకోండి, ఇంటర్మీడియట్ టఫ్నెస్ ఉంటుంది. నాట్ వెరీ ఈజీ, నాట్ టూ టఫ్. యూ విల్ బి ఏబుల్ టు ఆన్సర్. 5 questions లో 2 questions మీకు చూడగానే అర్థమైపోతాయి, మీరు అసలు ప్యాసేజ్ కూడా చదవకుండానే. 2-3 questions క్రిటికల్ గా ఉంటాయి. తప్పకుండా ఇస్తాడు కదా, దట్స్ వేర్ ఏ డిఫరెన్స్ ఈజ్ మేడ్ బిట్వీన్ డిఫరెంట్ క్యాండిడేట్స్ అబౌట్ దేర్ ఎలిజిబిలిటీ. అంతే కదా. అన్ని ఈజీగా ఉంటే అందరూ రాసేస్తారు, అన్ని టఫ్ ఉంటే ఎవడు రాయలేడు, వాడికి అది కాదుగా కావాలి. సో మన రిలేటివ్ కెపాసిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎట్లా ఉన్నది అనేది చూస్తాడు కనుక వాడు కొన్ని ఈజీ ఉంటాయి, కొన్ని టఫ్ ఉంటాయి. సో ఇంటర్మీడియట్ టఫ్నెస్ ఉంటుంది. టూ టఫ్ అనేది ఎక్కడ ఉండదండి సాధారణంగా, అంత ఎక్కువే ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఈ పరీక్షలకు వచ్చే ఇప్పుడు మీలాంటి వాళ్ళు అందరూ అంతే చదువుకున్న వాళ్ళు, పెద్దవాళ్ళు, నాలెడ్జబుల్ పీపుల్. మీరు కాదు, స్టూడెంట్స్ లో నుంచి వచ్చేవాళ్ళు. ఈ రోజుల్లో స్టూడెంట్స్ క్వాలిటీ ఎంత ఉంటుంది చెప్పండి. సో దాన్ని ఆధారపడే వాడు ఇస్తాడు. న్యాచురల్లీ వీ షుడ్ ఫీల్ దీస్ థింగ్స్ వెరీ కంఫర్టబుల్. మనకు చాలా కంఫర్ట్ జోన్ లో ఉంటాం, అనుమానం అక్కర్లేదు మీకు. విత్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పోజర్ యూ విల్ బి ఇన్ ఎ వెరీ కంఫర్టబుల్ జోన్ ఫర్ ఆన్సరింగ్ సచ్ క్వశ్చన్స్. ఇదన్నమాట. తర్వాత దీనికి ఇంకొకటి ఏమిటంటే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, మీకు చెప్పాను, ఇంగ్లీష్ లాంగ్వేజ్ విల్ బి టఫ్ ఇన్ దిస్. ఈజీగా ఏముండదు. మీకు ఆ ప్యాసేజీలో కనీసం ఒక 7-8 మాటలైనా ఉంటాయి, మీరు విని ఎరగని మాటలు ఉంటాయి, వాటి అర్థాలు కూడా మీకు తెలియదు. ఆ మాటలు మీరు విని కూడా ఉండరు, అటువంటి మాటలు ఉంటాయి. అక్కడ మీరు స్టక్అప్ అయిపోకూడదు. మనం ఎందుకంటే ప్యాసేజ్ అంతా చదివినప్పుడు కంటెక్చువల్ గా విల్ బి గెట్టింగ్ ఎన్ ఐడియా ఆఫ్ వాట్ ఈస్ మెంట్. అంతే, అది తీసేసుకోండి అంతే. అది అంతేగాని ఆ వర్డ్ దగ్గర దీని అర్థం ఏంటి అని పెద్దగా బుర్రబద్దలు కొట్టుకోవద్దు. యు గో ఇన్ ద కంటిన్యూమ్, ఆ మీనింగ్ ఎట్లా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనే దాన్ని బట్టి ఆ టఫ్ వొకాబులరీ, అన్నోన్ వొకాబులరీ ఉన్న దగ్గర స్టక్అప్ అయిపోకుండా స్కిప్ ది వస్తుంది. స్కిప్ అంటే మీనింగ్ ని అర్థం చేసుకుంటూ వెళ్ళిపోండి అంతే. వర్డ్ కోసం పాపులారిటీ టైం పెట్టద్దు, దాని మీద ఆలోచించద్దు. ఇదేదో ఉంది అని ఆలోచించక్కర్లేదు. మీకు కంటెక్చువల్ గా అర్థమైపోతుంది, అట్లా ముందుకెళ్ళిపోతే సరిపోతుంది అన్నమాట. అందుకని దీనికోసం ఏం చేయొచ్చు అంటే, మీరు మామూలుగా ఇంగ్లీష్ పేపరు కానీ లేకపోతే మనం సిస్టంలో చదువుకుంటున్నాం కదా పేపర్లు ఉంటే, ఏమైనా ఎడిటోరియల్ ప్యాసేజెస్ చదివితే బాగుంటుంది. ఎందుకంటే ఎడిటోరియల్స్ లో వాళ్ళు ఎడిటోరియల్స్ లోంచే ఇస్తారు వీళ్ళు. మోస్ట్లీ వీళ్ళు ఇచ్చే ఆర్టికల్స్ ఎడిటోరియల్స్ లో నుంచే ప్యాసేజెస్ ఇస్తారు. ఇది ఎవరో సొంతంగా రాయడు, ఇవన్నీ ఎక్కడో ఎవరో పెద్దలు చెప్పినవే ఉంటాయి ఈ ప్యాసేజెస్, అవే ఇస్తాడు అని అన్నమాట. అంతే, అంతకంటే ఇంకేం లేదు. ఏమన్నా చిన్న చిన్న ఎస్సేస్ అవి ఉంటే చదవండి, ఇవన్నీ ప్రాక్టీస్ కోసం చూస్తే సరిపోతుంది. తర్వాత ఏమో టిప్స్ అని రాశాను. ఇది ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను నేను. ఏదైనా మీకు వొకాబులరీ టోటల్లీ న్యూ వొకాబులరీ, అన్నోన్ వర్డ్స్ ఉంటే దాని మీద ఎక్కువగా హార్పింగ్ అపాన్ చేయకుండా గో అకార్డింగ్ టు ది కంటెక్చువల్ మీనింగ్ యాజ్ ఎ సెంటెన్స్, అట్లా వెళ్ళిపోండి అంతే. తర్వాత ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ మీకు ఆన్సర్ డైరెక్ట్ గానే కనిపిస్తూ ఉంటుంది. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, వాడు ఎలా ఇస్తాడంటే ఆన్సర్ డైరెక్ట్ గా కనిపించేలాగా ఒక సెంటెన్స్ లో ఆన్సర్ కనిపిస్తుంది, తర్వాత సెంటెన్స్ లో
హీ మే క్రిటిసైజ్ దట్ అండ్ నెగేట్ దట్. అది చూసుకోవాలి మీరు. ఒక క్వశ్చన్ కి ఆన్సర్ డైరెక్ట్ గా ఆన్సర్ కనిపిస్తూ ఉంటుంది, అది రాసేసారంటే తప్పిపోతుంది. ఎందుకంటే వాడు ఆన్సర్ లాగా కనిపించేలా రాస్తాడు, దాని కింద సెంటెన్స్ లో దాన్ని క్రిటిసైజ్ చేస్తూ ఇలా ఉంటే లాభం లేదు, ఇలా ఉండాలి అని చెప్పి రాస్తాడు. అవి మర్చిపోకూడదు. అంచేత కంటెక్చువల్ గా ఒక సెంటెన్స్ లో ఆన్సర్ దొరికింది అనుకుంటే మీరు పైన కింద కూడా చూడాలి. దాన్ని వాడు కన్ఫర్మ్ చేస్తున్నాడా? ఈ కన్ఫర్మేషన్ నేను మీ దగ్గర చెప్పాను. వాడు స్ట్రైట్ ఫార్వర్డ్ గా కన్ఫర్మ్ చేయకపోయినా దానికి ఏదైనా ఒక సైటేషన్, ఒక ఎగ్జాంపుల్ ఏదైనా ఇస్తే దాంతో వాడు ఏమైనా కన్ఫర్మ్ చేస్తున్నాడు, వాట్ ఈస్ హిజ్ ఐడియా ఆఫ్ దట్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం కేర్ఫుల్ గా ఫోకస్ చేసి చూసుకోవాలన్నమాట. ఇది అదొకటి ఉంటుంది. ఇంకా లాజికల్ గా ఏమి కరెక్ట్ అనిపిస్తే అది చేయడమే, అంతే. సో దీస్ ఆర్ ది జనరల్ గైడ్ లైన్స్ వీ కెన్ టాక్ అబౌట్ ఆన్సరింగ్ ది కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ అనేది క్వశ్చన్ ఆన్సర్స్. ఒక ప్యాసేజ్ ఉంటుంది అండ్ 5 క్వశ్చన్స్ ఉంటాయి, ఖచ్చితంగా 5 క్వశ్చన్స్ ఉంటాయి, అది ఆన్సర్ చేసేయచ్చు. నేను ఇక్కడ మీకు ఒక రెండు ప్యాసేజీలు వాళ్ళకి పెట్టాను. నేను ఎందుకు పెట్టానంటే, ఎందుకు పెట్టానంటే ఒక్కసారి ఇంతకంటే అవ్వవు మనకి, ఇంకా కొంచెం ఆన్సర్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసాము అనేది డిస్కస్ చేసుకుందాం ఒక ప్యాసేజీని. ఇప్పుడు ఇక్కడ ఈ ప్యాసేజ్ ఉంది, ఇది ఎవరైనా చదువుతారా అండి మీరు? నేనే చదవడం ఎందుకు, చూసి చదవడమేగా. మీ దగ్గర ఎవరన్నా ఫోన్ లో చదువుతానండి. ప్లీజ్ చదవండి. In recent decades, the concept of sustainable development has emerged as a critical framework for guiding global economic and environmental policies. Unlike traditional models of development that focus solely on economic growth, sustainable development seeks a balance between economic progress, environmental protection, and social equity. However, despite widespread acceptance of term, its application remains inconsistent and sometimes superficial. Many governments and corporations publicly endorse sustainability, but in practice, their policies often prioritize short-term profits or political gains over long-term environmental stewardship. Moreover, developing nations argue that the burden of environmental responsibility has disproportionately fallen on them. Even though much of the historical environmental degradation was caused by industrialized countries, to make meaningful progress, experts argue that sustainable development must go beyond rhetoric and become a measurable, enforceable commitment, supported by international cooperation and local community engagement. సో మీరు ఫస్ట్, నేను ఇక్కడ పారాగ్రాఫ్ చదివే ముందు క్వశ్చన్స్ వితౌట్ గోయింగ్ ఇంటూ ఆప్షన్స్ క్వశ్చన్స్ చూడమన్నాను. అది ఎందుకు చూడమన్నానో అర్థం అవడం కోసం మీ చేత ముందు ప్యాసేజ్ చదివించాను. ఇప్పుడు మీకు ఇందులో చూడగానే ఐడియా ఏమొస్తుంది? హిజ్ ఐడియా ఈజ్ టు డిస్కస్ అబౌట్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ అండ్ ఆర్ హౌ టు మెయింటైన్, హౌ టు అచీవ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ ది గ్లోబల్ ఎన్వైరన్మెంట్. ఇది ఇక్కడ ఇందులో ఉన్న ప్యాసేజ్. ఇందులో ఏమిటంటే ఎక్కువగా దేనివల్ల ఇబ్బందులు వస్తున్నాయి అని అంటే, ఇప్పుడు ఈ గవర్నమెంట్స్, కార్పొరేషన్స్ వీళ్ళ మీద అంతా రెస్పాన్సిబిలిటీ పడేస్తున్నారు అనే గ్రౌజ్ ఒకటి చూపించాడు. యాక్చువల్ గా ఈ ఎన్వైరన్మెంటల్ డిస్టర్బెన్సెస్ కి వాట్ కాజెస్ కంట్రిబ్యూట్స్ మోర్ ఈజ్ ఇండస్ట్రియలైజేషన్. అదంతా మాకు దాన్ని చెప్పమంటారు. సో ఇండస్ట్రీస్ హావ్ టు టేక్ కేర్ అనేది ఒక సెంట్రల్ ఐడియా దాని మీద తీసుకున్నాడు. ఇప్పుడు చూడండి, మీరు ముందు క్వశ్చన్స్ చదువుంటే ఏమవుతుందంటే, వాట్ ఈస్ ది ప్రైమరీ పర్పస్ ఆఫ్ ది ప్యాసేజ్. సో మన ప్రైమరీ పర్పస్ అంటే, ఇప్పుడు ఆ ఒక క్వశ్చన్ చదవమన్నాను నేను. ఈ డోంట్ రీడ్ ది ఆప్షన్స్. దెన్ ముందు చూడగానే మనము ఇక్కడ స్కిమ్మింగ్ అంటే ప్రైమరీ పర్పస్ ఆఫ్ ది ప్యాసేజ్ అని మీరు బుర్రలో ఉంది, వీడిది అడిగాడు కదా అంటే ఇక్కడ ప్రైమరీ పర్పస్ ఏముంది? హీఈస్ సపోర్టింగ్ అండ్ హీఈస్ ఎక్స్ప్లెయినింగ్ అస్ ఇన్ ఫేవర్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. అది అలా ఉంచుకోండి, అంతవరకే. ఇక్కడ ఏమి ఇచ్చాడో తర్వాత చూద్దాం. తర్వాత అకార్డింగ్ టు ది ప్యాసేజ్ హౌ ఈజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ డిఫరెంట్ ఫ్రమ్ ట్రెడిషనల్ డెవలప్మెంట్. సో ఇక్కడ ట్రెడిషనల్ డెవలప్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, వెళ్ళగానే మీరు ఇక్కడ many governments and corporate publicly endorse sustainability, but in practice their policy often prioritize short-term profits or political gains. This is a criticism over long-term environmental stewardship. ఇది ఒకటి. ఇలాంటి దానికి మనం ఫోకస్కి వెళ్ళిపోతాం. క్వశ్చన్ ఉంటే ఇది చదివినప్పుడు మీరు కొంచెం ఫోకస్డ్ గా చదువుతారు. ఇక్కడ వీడు ఏం చెప్పాడు అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓహో, హియర్ హీ ఈస్ క్రిటిసైజింగ్ సమ్ పొలిటికల్ గెయిన్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, సేయింగ్ సంథింగ్ అబౌట్ దట్. వదిలేండి అంతవరకు, అంతకంటే లోపలికి వెళ్ళదు ఇంకప్పుడు.
తర్వాత వాట్ కన్సర్న్ ఈజ్ రేజ్డ్ బై డెవలపింగ్ నేషన్స్ ఇన్ ది పాసేజ్. కన్సర్న్ బై ది డెవలపింగ్ నేషన్స్ ఏమంటున్నాయి వీళ్ళు ఏమంటున్నారు, హూ ఆర్ మోర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఎన్వైరన్మెంటల్ ఇంబ్యాలెన్స్ అని అంటే వాళ్ళు ఇండస్ట్రీస్ చెప్తున్నారు. సో దట్ ఈస్ ది కన్సర్న్ రేజ్డ్ బై. మనం పైన చదివాం, ఇక్కడ క్వశ్చన్ ఉంది. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ది ఆథర్స్ టోన్ ఇన్ ది ప్యాసేజ్. ఇక్కడ ఏముంది, ఆథర్స్ టోన్ ఇన్ ది ప్యాసేజ్ ఏముంది, మనకి అర్థమవుతున్నది ఏముంది అక్కడ, దాని క్వశ్చన్ మనకి ఇక్కడ యాక్చువల్గా వీడు టోన్ అనగానే ఏమవుతుందంటే దిస్ ఈస్ ది ఒపీనియన్ ఆఫ్ ది ఆథర్, దిస్ ఈస్ వాట్ ఈస్ దేర్ ఆన్ ది మైండ్ ఆఫ్ ది ఆథర్ అనేది కదా. అది ఇక్కడ ఏమి ఇచ్చాడు అనేది చూసి మనం డిసైడ్ చేయాలి. పారాగ్రాఫ్ చదివిన తర్వాత మీరు అప్పుడు ఈ ఆప్షన్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట ఇది. తర్వాత వాట్ డస్ ది ఆథర్ సజెస్ట్ ఈజ్ నెససరీ ఫర్ టు ప్రోగ్రెస్ ఇన్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఈ 5 క్వశ్చన్స్ ఇచ్చాడండి. ఇప్పుడు ఇందులో మనం ఒక్కొక్కటి చూద్దాం, జస్ట్ ఎలా ఉంటాయో. మొదటిది ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. వాట్ ఈస్ ది ప్రైమరీ పర్పస్ ఆఫ్ ది పాసేజ్? టు క్రిటిసైజ్ ది మీరు ఆలోచించండి, ఇక్కడ ఆన్సర్స్ కింద ఉన్నాయి, నేను తర్వాత చూద్దాము. మనం అనుకుందాం ఒకటి, టు క్రిటిసైజ్ ది ఫెయిల్యూర్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఇన్ ఇంప్లిమెంటింగ్ డెవలప్మెంట్. ఈ ప్యాసేజ్ మనం చదివాం కదా, మీరు చదివింది మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఆలోచించండి, ఇప్పుడు అవసరం అనుకుంటే ఇంకొకసారి మళ్ళీ చదివండి, ఫాస్ట్ చదివేసుకోవాలన్నమాట. రెండోసారి చదివేటప్పుడు మొదటిసారి చదివినంత వెర్బాటం చదవక్కర్లేకుండా మనం వీ కెన్ జస్ట్ స్కిమ్ త్రూ అండ్ దెన్ స్కాన్ ఫర్ డీటెయిల్స్. టు డిస్కస్ ది ఛాలెంజెస్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, టు ఆర్గ్యూ అగెయిన్స్ట్ ఎకనామిక్ గ్రోత్ మోడల్స్, టు ప్రమోట్ ట్రెడిషనల్ ఇండస్ట్రియలైజేషన్ పాలసీస్. ఇది వాట్స్ ది ప్రైమరీ పర్పస్ ఆఫ్ ది ప్యాసేజ్. మనకు ఒకటి అర్థమైపోతుంది, ప్రైమరీ పర్పస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎట్లా రావాలి అనే దాని గురించే. In recent decades, the concept of sustainable development has emerged as a critical framework for guiding global economic and environmental policies. సో ఇందులో మనకి ఏమర్థం అవుతుంది, వాడు చెప్పదలుచుకుని దేని గురించి అంటే వాడు అన్ని క్రిటిసైజ్ చేయాలనుకోవట్లేదు. అండి చెప్పండి. టు డిస్కస్ ది ఛాలెంజెస్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. మీరు కాక ఇంకెవరు చెప్తారు? వండర్ఫుల్, అంతే ఉంటుంది, మనకు అదే తోస్తుంది కదా. సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ లో ప్రమోట్ చేయమని JNTU VC కలిసి చెప్పారు. వావ్, నౌ దే హావ్ అగ్రీడ్ వండర్ఫుల్ టు ఇంప్లిమెంట్ అక్రాస్ ఆల్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ JNTU purview. నైస్. కరెక్ట్ ఆన్సర్. టు డిస్కస్ ది ఛాలెంజెస్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో దిస్ ఆన్సర్. వై ఇది ఎందుకు అనుకున్నారు మీరు? ప్యాసేజ్ నుంచి ఐడియా ఎలాగంటే, ది ఆథర్ ప్రజెంట్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ యాజ్ ఎ కీ ఐడియా. ఎందుకంటే అది అవసరం కనుక ఫర్ ది ఓవరాల్ ఎకనామిక్ గ్రోత్ ఆఫ్ ది వరల్డ్. సో అక్నాలెడ్జెస్ ఇట్స్ పొటెన్షియల్ బట్ ఆల్సో హైలైట్స్ ది ఛాలెంజెస్ ఇన్ ఇట్స్ అప్లికేషన్. ఛాలెంజెస్ ఏమిటి? నారో మైండెడ్నెస్, షార్ట్ గోల్ బెనిఫిట్స్, ఇవన్నీ చూసుకోవద్దు అనేది కూడా డిస్కస్ చేశాడు కదా. సో ఎస్పెషల్లీ సూపర్ఫిషియల్ కమిట్మెంట్స్ అని అంటే సెల్ఫిష్ ఐడియాస్ అనమాట, పై దూమెరుగ్గా చేసేసాడు అనమాట పనులు. సో దిస్ మేక్స్ ది ప్యాసేజ్ అనలిటికల్ అండ్ బ్యాలెన్స్డ్. కనుక మనకి సెంట్రల్ ఐడియా అని అంటే ఛాలెంజెస్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో దిస్ ఆన్సర్ ఇస్ కరెక్ట్. ఇప్పుడు రెండో దానికి పెడదామండి. అకార్డింగ్ టు ది ప్యాసేజ్, హౌ ఈజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ డిఫరెంట్ ఫ్రమ్ ట్రెడిషనల్ డెవలప్మెంట్? ఇక్కడ ప్యాసేజ్ లో మీరు సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ట్రెడిషనల్ డెవలప్మెంట్ అనేది ఇక్కడ మీరు చూడాలి. ఇప్పుడు మీకు నేను రాసిన దాంట్లో చూడండి, మీరు ఇక్కడ అన్లైక్ ట్రెడిషనల్ మోడల్స్ ఆఫ్ డెవలప్మెంట్ దట్ ఫోకస్ సోల్లీ ఆన్ ఎకనామిక్ గ్రోత్, సస్టైనబుల్ డెవలప్మెంట్ సీక్స్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ ఎకనామిక్ ప్రోగ్రెస్, ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ అండ్ సోషల్ ఈక్విటీ. ఇక్కడ ఎన్ని వచ్చాయో చూడండి. మనకి ట్రెడిషనల్ డెవలప్మెంట్ లో ఎంతసేపు ఏం చేస్తుంటే ఆర్థిక ప్రగతి మాత్రమే చూసుకుంటాం మనం, ఎకనామిక్ ప్రోగ్రెస్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ, దీని మీదే మన ఫస్ట్ ఫోకస్ ఉంటుంది. మన ట్రెడిషనల్ మెథడ్స్ అన్ని దాని మీద పడతాయి. కానీ ఇక్కడ మనం ఎప్పుడైతే సస్టైనబుల్ డెవలప్మెంట్ అని అన్నామో, ఇప్పుడు మీరు కేవలం ఆర్థిక ప్రగతి మాత్రమే చూసుకుంటూ పోతుంటే యూ గో టువర్డ్స్ ఓవర్ ఇండస్ట్రియలైజేషన్. ఇండస్ట్రీస్ ఉంటేనే కదా మీకు ప్రొడక్షన్, ఉంటేనేగా ఎకనామిక్ గ్రోత్ ఉండేది. సో ఓవర్ ఇండస్ట్రియలైజేషన్ టోటల్లీ స్పాయిల్స్ ది ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ పోతుంది. అది పోకూడదు కదా. So while ensuring economic growth, you should not
ఓవర్లుక్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్. అది కూడా చూసుకోవాలన్నమాట. సో ఇట్లా 4 వైపులా మనం దృష్టి పెట్టి అన్ని విధాలా బాగుండాలి. న్యాచురల్ రిసోర్సెస్ పాడు చేసుకోకూడదు, న్యాచురల్ రిసోర్సెస్ ఎగ్జాస్ట్ చేసుకోకూడదు. అలాగని వీ షుడ్ అచీవ్ సమ్ డెవలప్మెంట్ టు ఇంప్రూవ్ ది ఎకనామిక్ ఫ్రంట్. సో ఇవన్నీ కలిపి చేసేదాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. అంటే ఒకటి డెవలప్ చేస్తున్నా ఇంకొక దాన్ని పాడు చేయకూడదు. ఎవ్రీథింగ్, ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ నేచర్ should be sustained. While sustaining all aspects of nature, you should progress towards development. This is the idea behind sustainable development. Therefore, ఇక్కడ ఏమంటున్నాడు, ట్రెడిషనల్ మెథడ్స్ లో ఉన్నట్లేదు ఎకనామిక్ కాకుండా ఇట్ టేక్స్ కేర్ ఆఫ్ ఎకనామిక్ ప్రోగ్రెస్, ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ అండ్ ఆల్సో సోషల్ ఈక్విటీ. ఇది కూడా ఇంపార్టెంటే. However, despite widespread acceptance of the term, its application remains inconsistent and sometimes superficial.